లేవనెత్తిన అంశంలో ఆయన ఏదైతే సిబిఎస్ఈ 12th ఎగ్జామ్లో ఫిజిక్స్ పేపర్ నాది కాదు అంటున్నాడో దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా కనీసం తెలుసుకోవాలి కదా. ఆ పిల్లవాడు వేదాంత్ చూపించిన వీడియోలో చూపించిన ఆ పేపర్లను పరిశీలించాలి కదా. మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ రెండు పేపర్లలో రాత వేరువేరుగా ఉంది అనేది. ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్లో తేడా కనిపిస్తున్నప్పుడు కూడా కనీసం ఆలోచించకుండా, జ్ఞానం లేకుండా మహాఘనత వహించిన జర్నలిస్టు గారు పాకిస్తాన్ అనేస్తాడు. ఆయన వెనక వీళ్ళందరూ దాడి మొదలు పెడతారు. చివరికి ఇంత జరిగిన తర్వాత సిబిఎస్ఈ నిజమే తప్పు మానించే జరిగింది అని ప్రకటన ఇచ్చి అసలైన పేపర్ను పంపించింది. ఇది అసలు పేపర్ అని. సరే, ఆ పేపర్లో ఎన్ని మార్కులు వస్తాయి ఏంటి అది తర్వాత విషయం. సిబిఎస్ఈ తప్పు చేసింది అనేది ఇక్కడ అర్థమైన తర్వాత కూడా కనీసం నిన్నటిదాకా ఆ వేదాంత్ అనే పిల్లవాడి మీద తన కుటుంబం మీద దాడి చేసిన దుర్మార్గులందరూ కనీసం క్షమాపణ చెప్పారా? శ్రీవాత్సవ్ కనీసం క్షమాపణ చెప్పకుండా క్షమాపణ చెప్పాడు. మళ్ళీ లొకేషన్ ఎందుకు వచ్చిందో పరిశీలించాలంటే ఏం పరిశీలిస్తాడు? సిబిఎస్ఈ అసలు తప్పు చేసింది సిబిఎస్ఈ. ఇప్పుడు సిబిఎస్ఈ ప్రకటించింది కదా, ఇప్పుడేం మాట్లాడతారు? మన పన్నులతో, మనం ఇచ్చిన పన్నులతో బతుకుతున్న దూరదర్శన్, అందులో పనిచేస్తున్న ఈ అశోక్ శ్రీవాత్సవ్ లాంటి వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా. ఎవరు ట్యాక్సులు కడుతున్నారో వాళ్ళకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. నాయకులకు బూట్లు నాకే పనిచేస్తున్నారు. ప్రశ్నించిన వాళ్ళను, జర్నలిస్ట్ అనేవాడు ప్రశ్నించిన వాడికి మద్దతు తెలపాలి, ప్రశ్నించిన వాడు పక్కన నిలబడాలి. నాకు అన్యాయం జరుగుతుందని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పక్కన నిలబడాలి, వాళ్ళకు తోడుగా నిలబడాలి, వాళ్ళకి మద్దతు ప్రకటించాలి. ఈ గోధి మీడియా జర్నలిస్టులు ఏమని చేస్తున్నారు? ప్రశ్నించిన వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ప్రశ్నించిన వాళ్ళని పాకిస్తానీ అని, దేశద్రోహి అని. ఇంత దుర్మార్గమైన పరిస్థితి దేశంలో ఎప్పుడూ లేదు. మొదటిసారి 10-12 ఏళ్ళలో చూస్తున్నాం. ఇంత దుర్మార్గమైన పరిస్థితి, దారుణమైన పరిస్థితి, ఇంత దిగజారింది. ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది పూర్తిగా.